మొత్తంలో సార్ శివరాం సార్ పేరు చెప్పకూడదు ఉండైతే ప్రాబ్లం అయితే ఉంది. ఒకటి ఇచ్చింది అంటే మనం ఏదో సరే మనం మెసేజ్ చూపించుకోవడం ప్రాబ్లం లేదు, డెత్ అవుతుంది అని ఈసీజీ తీయించిన తర్వాత ఇలా సైన్ ఇండికేట్ చేస్తుంది. చూడండి ఈ సైన్ ప్రాబ్లం ఏంది వీటికి, వీళ్ళ రెగ్యులర్ ఓపీ డాక్టర్ కూడా మీకు సార్ నేను చెప్పేది లేదు, వీళ్ళ రెగ్యులర్ కన్సల్టేషన్ డాక్టర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈసీజీ ఇండికేట్ చేయలేదు, మీకు రిఫర్ చేయలేదా. సరే ఎమర్జెన్సీ ఆ బీపీ హెవీ ఉందని చెప్తున్నారు, బీపీ ఇప్పుడు నార్మల్ కావడానికి ఏమైనా టాబ్లెట్ ఇచ్చిందా అది కూడా ఇవ్వలేదు. ఏమైనా ట్రీట్మెంట్ వస్తున్నాను డాక్టర్తో వస్తున్నాను నేను రెస్పాన్స్ కంపల్సరీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. టైం పోయాడు 1:30 అరౌండ్ వచ్చిండు పేషెంట్, మళ్ళీ 2 o'clock అరౌండ్ 2:15 వరకు రిటర్న్ వెళ్ళిపోయాడు. 3 o'clock వాష్రూమ్ పోయి కింద పడుతుంది. ఈసీజీ తీయకుంటే మాదే తప్పు, వాళ్ళే చేసి నేనే లోపలికి అర్థమైందా డైలాగ్ భయపెట్టడం రాత్రి 1:30 సమయంలో చెస్ట్ పెయిన్ అని చెప్పాడు. మనకు చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పి వస్తే వాళ్ళ బ్రదర్ బాబా వచ్చేసి హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. బాబా వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్లు ఈసీజీ తీసేసి ఈసీజీలో ప్రాబ్లం తేలిన తర్వాత కూడా ఆయన కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఆయన ఏం చేసిండు, గుర్తుపట్టలేదు మినిమం సెన్స్, జస్ట్ ఏదో మీకు నార్మల్ ఏదో పెయిన్ ఉంది నొప్పి ఉందని చెప్పి రిపీట్ ఈసీజీ ఒకసారి డిఫాల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ అన్నది కాదు, ఆ రిపీట్ చేయకుండా మీరు వెళ్ళిపోండి అని చెప్పిండు. వితిన్ 15-20 నిమిషాలలో పేషెంట్ని ఇంటికి పంపించేసిండు. పేషెంట్ వెళ్ళిన తర్వాత అర్ధగంటలో చనిపోవడం జరిగింది. మళ్ళీ తీసుకొని వచ్చిన 3కి మేము నుంచి ఇప్పటి వరకు ఇంట్లో ఉన్నాం. డాక్టర్ వైద్యం చేసిన డాక్టర్ లేరు. హాస్పిటల్ మేనేజ్మెంట్ శరద్ వీరమల్ల, రంజిత్ వీరమల్ల, వీళ్ళ డాక్టర్ వెంకటస్వామి సార్ కూడా ఫోన్లో మాట్లాడి వస్తున్నాం అన్నారు. సుమారు 5:30-6 గంటల ప్రాంతంలో రంజిత్ సారా మరి వీరమల్ల శరత్ సారా తెలియదు, మేము సార్ గల్లాపుట్టిలా మా చెల్లెల వాళ్ళ రిసెప్షన్ ఉంటే మామనార్లో ఉన్నామని చెప్పి అది చెప్పిన 5 నిమిషాలకు మన హాస్పిటల్కి వచ్చారు. సరే వాళ్ళు జర్నీలో ఉన్నారా ఎక్కడ ఉన్నారా, వాళ్ళదే హాస్పిటలే కదా సార్. ఇప్పుడు 3 నుంచి డాక్టర్ హైడ్లో ఉన్నాడు, 3 నుంచి 6 వరకు హాస్పిటల్లో ఎవరన్నా పేషెంట్ వస్తే ట్రీట్మెంట్ చేయడానికి వీళ్ళ దగ్గర డాక్టర్ లేరు. ఉన్న పేషెంట్ చేసేయడానికి ట్రీట్మెంట్ డాక్టర్ లేరు, హైడ్ చేసేసారు. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈసీజీ మనం వీళ్ళ రెగ్యులర్ ఏదైతే డాక్టర్కు కన్సల్టెంట్ అవుతున్నారో హైదరాబాద్లో కార్డియాలజిస్ట్, ఆయన ఏం చెప్పాడు, ఇది ఎవరు డాక్టర్ దగ్గర ఎవరి దగ్గర చూపించారు, ఇది ఇండికేట్ చేస్తుంది అది చిన్నది ఉందా ప్రాబ్లం పెద్ద ఉందా, అయితే ఈసీజీ లేదు చూపించింది కదా రిపీట్ ఎందుకు చేయలేదు అంటున్నారు. సరే ఆ డ్యూటీ డాక్టర్ అర్థం కాకుండా ఆయన అదే టైంలో వాళ్ళ పెద్ద డాక్టర్కు మీరు చిన్న డాక్టర్ తెలియదేమో పెద్ద డాక్టర్ ఫార్వర్డ్ చేసేసి సార్ ఇది ప్రాబ్లం ఉంది వీళ్ళని ఏం చేయాలి పేషెంట్ అని అడగ, అది లేదు. వాళ్ళ దగ్గర పేషెంట్ హిస్టరీ లేదు. ఆ పేషెంట్ మా హిస్టరీ చూడకుండానే ఈసారి మాకు కప్పపుచ్చిన ప్రయత్నం చేస్తారు సార్. ఏం కోరుకుంటారు సార్ న్యాయం కావాలి 1:30 నిమిషాలకు ఓపీ తీసుకున్నాడు. ఈసీజీ కరప్ట్ చేసి జూమ్ చేయండి సార్. 5:02 ఎంత 3:30 టైం ప్రాబ్లమా సార్? ఇది మనుషులు చదివే టైంలో మనకు అర్ధ గంటకు టైం చేంజ్ అయితే బీపీ డోస్ తక్కువ అయితే చేంజ్ చేస్తాం. ఆల్రెడీ 2:30కు మంచి చనిపోయాడు, ఇది 3:30 టైం ఉంది, 3:37కు ఇది. సరే టైం ప్రాబ్లం ఉందంటే ఇది ఏమన్నా టైం చూసుకోండి, టైంతోనే డిపెండ్ అవుతుంది కదా. ఇప్పుడు మనకు 1:30కు ప్రాబ్లం అయింది, ఒక అబ్జర్వేషన్ 2 గంటలు పెడతారు, దీన్ని కంట్రోల్ అయిన తర్వాత మాట్లాడదామని చేస్తామని ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు 3:37కు ఉంది ఏంటంటే టెక్నికల్. సరే దీన్ని రిపీట్ చేసిరా, రిపీట్ చేయలేదు. ఈడ సైన్ చేస్తుందా V3 అని చెప్తుంది, ఏదో ఒకటి సైన్ చేసి సయ్యద్ సాగర్ అని. ఇంత నిర్లక్ష్యం. సరే అదైపోయిన తర్వాత ఈడ